ఓకే, లాస్ట్ క్లాస్లో మనం సమస్య చేస్తున్నాం కదా. మీరు ఎప్పటి క్లాసులు అప్పుడు వినకపోతే డిగ్రీ చేసి అన్ని క్లాసులు ఒకేసారి విందాం అనుకున్నారు అనుకోండి, అప్పటికి మీకు క్లాసులు వినలేరు, ఇంట్రెస్ట్ పుట్టదు. ఎప్పటికప్పుడు ఏ రోజు వీడియో ఆ రోజు చూసి నోట్స్ రాసేయాలి, వెంటనే ఆ రోజుతో అది అయిపోతుంది. శుభ్రంగా వింటేనే క్లాస్ వస్తుంది. సీక్వెన్సెస్ చాలా చాలా కష్టం. ఈ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ రియల్ అనాలిసిస్ చాలా కష్టం. మీరు ఏం చేయాలంటే ఏ రోజు క్లాస్ ఆ రోజు వింటేనే వస్తుంది. ఇలా నోట్స్ రాసేసుకుందాం ఎవరి దాంట్లో చూసంటే మీకు రాదు, కష్టం కొద్దిగా. అంచేత ఎప్పటి క్లాస్ అప్పుడు ఫాలో అవ్వండి. ఓకేనమ్మా, రాయండి. ఏ రోజు నోట్స్ ఆ రోజు పంపించండి, భద్రతను పడకండి. ఓకేనా, నెట్ అవ్వబట్టించుకోకండి. క్లాసులు కదా, క్లాసు చూసిన తర్వాత నోట్స్ రాసిన తర్వాత అప్పుడు నెట్ వాడేసుకోండి మీకు నచ్చినట్టు. ఓకేనా, రాయండి. నెక్స్ట్ అమ్ము ఎగ్జాంపుల్. ప్రూవ్ దట్ the sequence Sn defined by the sequence Sn defined by Sn is equals to 1 plus 1 by n whole power n is convergent. చాలా ఇంపార్టెంట్ ఇది, స్టార్ పెట్టుకోండి. Sn is equals to 1 plus 1 by n whole power n is convergent అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, సో Sn is equals to 1 plus 1 by n whole power n గివెన్. ఏమి ఇచ్చారమ్మా? గివెన్ Sn is equals to 1 plus 1 by n whole to the power of n. ఇప్పుడు ఏ రూపంలో ఉంది? 1 plus x whole power n ఫామ్లో ఉంది. సో ఎక్స్టెన్షన్ 1 plus x whole power n ఎక్స్టెన్షన్ 1 plus nc1 into x plus nc2 అంటే n minus n into n minus 1 nc2 into x square plus so on plus ncn into x power n. ఇది కదా బైనామియల్ ఎక్స్పాన్షన్. అది దీనికి ఎక్స్పాన్షన్ రాస్తే Sn is equals to ఏమొస్తుందమ్మా? 1 plus nx 1 plus x whole power n, n బదులు n ఉంది, n ఇంటూ x బదులు ఎంత ఉంది? 1 plus x బదులు 1 by n ఉంది, అంటే 1 by n plus nc2, n బదులు n ఉంది కదా, n ఇంటూ nc2 అంటే n minus 1 by 2 factorial into x square. x అంటే ఎంత? 1 by n whole square plus so on. అర్థమైందమ్మా? ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో సో Sn is equals to 1 plus n and cancel 1 plus n into n minus 1 by 2 factorial into 1 by n whole square. తర్వాత ఏమవుతుంది? n into n minus 1 into n minus 2 by 3 factorial into 1 by n whole cube. లాస్ట్ టైం ఎంత ఏమవుతుందా? n into n minus 1 into n minus 2 into so on n minus n by n minus n minus 1 అంటే దీన్ని మనం n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. లాస్ట్ n minus n minus 1 by n ఫ్యాక్టోరియల్ into 1 by n whole to the power of n. సో దీని వాల్యూ 1 అన్నమాట. సో లాస్ట్ టైం 1 by n whole power n, x power n కదా, ncn 1 అవుతుంది, x power n 1 by n whole to the power of n అన్నమాట. లాస్ట్ టైం అర్థమైందమ్మా? రాస్తాం. అంటే ఇక్కడ రాసుకోండి. ఇక్కడ n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ సో ఆన్. లాస్ట్ టర్మ్ 2 ఇంటూ 1కి వచ్చేసింది. ఇక్కడ n నుంచి 1 వరకు అంటే దీన్ని n ఫ్యాక్టోరియల్ అంటాం. n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి 1 by n whole power n లాస్ట్ టర్మ్ అన్నమాట. అలా రండి. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్లో జాగ్రత్తగా వినండి. సో Sn is equals to, జాగ్రత్తగా వినండి,
1 ప్లస్ దీన్ని ఏమని రాద్దామంటే చూడండి 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఇంటూ n మైనస్ 1 అంటే ఏం రాయచ్చమ్మా n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ అని రాయచ్చు. సరిపోయిందా చూడండి n ఇంటూ n మైనస్ 1 అంటే ఏంటి n స్క్వేర్ మైనస్ n/n స్క్వేర్ ఈ 1/2 ఫ్యాక్టర్ బయట తీసుకొచ్చింది ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏమని రాయచ్చమ్మా చూడండి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2/n క్యూబ్ అలాగా అర్థమవుతుందా లేదా? సో చూడండి 1 + 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n స్క్వేర్ మైనస్ n/n స్క్వేర్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2/n క్యూబ్ ప్లస్ లాస్ట్ టర్మ్ చూడండి 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది కూడా అలాగే రాయండి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 1/n పవర్ n అలా రాసుకోవాలి. లాస్ట్ టైం క్యాన్సిల్ చేయకండి ఇది అలా రాసుకోండి. అర్థమైందా? సింప్లిఫై చేయడానికి అలాగనమాట. సో నెక్స్ట్ స్టెప్లో Sn ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా 1 + 1 సో 1 + 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n స్క్వేర్ బై n స్క్వేర్ 1 మైనస్ n/n స్క్వేర్ అంటే ఎంతమ్మా 1/n అలాగా ఫస్ట్ది 1 మైనస్ 1/n ప్లస్ రెండోది 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ చూడండి మళ్ళీ n/n స్క్వేర్ n క్యూబ్ అంటే 1/n స్క్వేర్ ఇంటూ n/n క్యూబ్ 1/n స్క్వేర్ మైనస్ 1/n క్యూబ్ ఇంటూ 1/n స్క్వేర్ మైనస్ 2/n క్యూబ్ ప్లస్ 1 ప్లస్ అదనమాట. ఇలా రాసి చేస్తున్నాను ఇక్కడ దగ్గర రాసుకోండి చెప్తాను ఇంకా. సో ఇది ఎక్కడికక్కడ సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాము నెక్స్ట్ స్టెప్లో జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ స్టెప్లో సో Sn ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏమని రాయాలి n స్క్వేర్ బై n స్క్వేర్ 1 మైనస్ 1/n ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది చూడండి సింప్లిఫై చేద్దాం దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే n ఇంటూ n స్క్వేర్ మైనస్ n ఇంటూ n మైనస్ 2 అర్థమవుతుందమ్మా చూడండి ఇక్కడ. లేదంటే ఇంకా సింపుల్గా n అని క్యాన్సిల్ చేసింది అప్పుడు ఏమొస్తుందమ్మా n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2/n క్యూబ్ వస్తుంది n స్క్వేర్ వస్తుంది అంతేనా? చూడండి ఒక n క్యాన్సిల్ అయిపోతే అలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అడగొడదాం ఒక n ఇక్కడికి ఒక n ఇక్కడికి పంపించాలి అప్పుడు ఏమొస్తుంది n మైనస్ 1/n ఇంటూ n మైనస్ 2/n అని రాయచ్చా? సో n అని క్యాన్సిల్ 1 మైనస్ 1/n ఇంటూ 1 మైనస్ 2/n అది రెండు 1 మైనస్ 1/n ఇంటూ 1 మైనస్ 2/n అలా సింప్లిఫై చేస్తే ఇది రఫ్లో రాసుకోండి. సో ఏమొచ్చిందండి అది 1 మైనస్ 1/n ఇంటూ 1 మైనస్ 2/n వరకు వచ్చింది అది రెండు. అర్థమైంది ఎలా సింప్లిఫై చేయాలో? చూడండి ఇక్కడ n అని క్యాన్సిల్ చేసేస్తే n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2/n స్క్వేర్ ఒక n ఇక్కడికి ఒక n ఇక్కడికి తీసుకెళ్ళాలి అప్పుడు n అని క్యాన్సిల్ 1 మైనస్ 1/n ఇంటూ 1 మైనస్ 2/n అలా అర్థమైందా? ప్లస్ 1 లాస్ట్ టైం చూడండి ఇక్కడ 1 + 1 అవ్వదండి 2 వచ్చినప్పుడు 1 వచ్చింది ఇక్కడ 3 వచ్చినప్పుడు 2 వచ్చింది అలాగే లాస్ట్ టర్మ్ 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు 1 2 ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు 1 మరి n ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే ఫస్ట్ది 1 మైనస్ 1/n ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే రెండోది 1 మైనస్ 2/n సో లాస్ట్ది 1 మైనస్ ఇక్కడ 3 వచ్చినప్పుడు 2 వచ్చింది కదా n వచ్చినప్పుడు n మైనస్ 1/n అది లాస్ట్. అర్థమైందా? ఇది లాస్ట్ టర్మ్ అన్నమాట. అలా మనం సింప్లిఫై చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి ఎలా సింప్లిఫై చేసామంటే n స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1/n సరిపోయింది.
సో n క్యాన్సిల్ n-1 ఇంటూ n-2/n² కదా, ఒక n దీనికి ఒక n దీనికి తీసుకెళ్ళాలి, అప్పుడు ఇది వస్తుంది 1 - 1/n ఇంటూ 1 - 2/n. ఇక్కడ 3 వచ్చినప్పుడు 1 2, అలా n వచ్చినప్పుడు 1 2 సో ఆన్ n-1. అంటే ఇక్కడ 3కి కూడా తగ్గింది కదా, n కూడా తగ్గించి రాసుకోవాలి. అలా రాసుకోవాలి. ఇదంతా దేని వాల్యూ? Sn వాల్యూ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ స్టెప్లో మనం ఇప్పుడు ఇది Sn, ఇదంతా Sn మనం సింప్లిఫై చేస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు Sn+1 ఫైండ్ చేద్దాం. అంటే n బదులు n+1 రీప్లేస్ చేసిపోయి అంతే. ఫస్ట్ ఏం వస్తుంది? 1 + 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n+1. n బదులు n+1 రీప్లేస్ చేయండి. ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n+1 ఇంటూ 1 - 1/n+2 -2/n+2 ప్లస్ 1 ప్లస్ లాస్ట్ టైం 1/n బదులు n+1 రాసిపోయి n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n+1 ఇంటూ 1 - 2/n+1 n+1 సో ఆన్ 1 - n బదులు n+1 రాస్తే n+1 - 1 క్యాన్సిల్ అయిపోతే n బదులు n+1 అలా. అర్థమైందా? జస్ట్ మనం n బదులు n+1 రీప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? Sn - Sn+1 ఫైండ్ చేయాలి, అంతే కదా. సో ఇక్కడ ఇది n టర్మ్ వచ్చింది Sn. ఇప్పుడు మనం n బదులు n+1 రాయాలి. సో 1 + 1 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n+1 ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n+1 ఇంటూ 1 - 2/n+1. అలా లాస్ట్ టైం 1/n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n+1 1 - 2/n+1 ప్లస్ 1 ఇంటూ n బదులు n+1 +1 - 1 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? n/n+1 అట్లాగే వస్తుంది. చూడండి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ దాకా అర్థమైందా? క్లియర్గా ఉందా? నెక్స్ట్ స్టెప్లో చూడండి, మనకు కన్వర్ట్ చేయడం ప్రూవ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? Sn - Sn+1 ఫైండ్ చేయాలి. అంటే దీంట్లో దీన్ని తీసేయాలి, అవునా? సో చూద్దాము. ఇండివిజువల్గా చూడండి, 1 1 ఈక్వల్. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈక్వల్. సో ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ of Sn and Sn+1 are ఈక్వలే కదా. సో వాటిని మనం మార్చక్కలేదు, వీటి ద్వారా మనకు రిజల్ట్ తెలియదు. థర్డ్ టర్మ్ నుంచి తీసుకుందాం. సో థర్డ్ టర్మ్ నుంచి 1/n 1 - 1/n. ఇక్కడ థర్డ్ టర్మ్ ఏంటి? 1 - 1/n+1. ఈ రెండు ఏంటో చూడాలి. 1/2 ఫ్యాక్టోరియల్ 1/2 ఫ్యాక్టోరియల్ కామన్ కదా. ఇప్పుడు Snలో ఫస్ట్ టర్మ్ ఈక్వల్, సెకండ్ టర్మ్ ఈక్వల్, థర్డ్ టర్మ్ 1/2 ఫ్యాక్టోరియల్ 1/2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్. 1 - 1/nకి 1 - 1/n+1కి రిలేషన్ చూడాలి. సో ఈ రెండింటికి రిలేషన్ n బదులు 1 రాయండి. ఇక్కడ 1 రాస్తే ఏమొస్తుంది? 1 - 1/1 అంటే 0 వస్తుంది. ఇక్కడ n బదులు 1 రాయండి. 1 - 1/2 అంటే ఎంత? 0 1/2. సో ఏమొచ్చింది? రిలేషన్ లెస్ దెన్. సో లెస్ దెన్ రిలేషన్ వచ్చింది. అంటే ఫస్ట్ది లెస్ దెన్ వచ్చింది. థర్డ్ టర్మ్ 1 - 1/n 1 - 1/n+1 రిలేషన్ లెస్ దెన్ రిలేషన్ వచ్చింది. అలాగే థర్డ్ టర్మ్ నెక్స్ట్ టర్మ్ ఫోర్త్ టర్మ్ చెప్పండి ఏమొస్తుందో? 1 - 1/n ఇంటూ 1 - 2/n. ఇక్కడ థర్డ్ టర్మ్ ఏంటి? 1 - 1/n+1 ఇంటూ 1 - 2/n+1. ఈ రెండింటి రిలేషన్ మళ్ళీ n బదులు 1 తీసుకోండి, లెస్ దెన్ వస్తుంది. చెక్ చేసుకోవచ్చు వస్తాయి. అలా మీరు ఏ టర్మ్ తీసుకున్నా సరే కండిషన్ లెస్ దెన్ కండిషనే వస్తుంది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? Sn ఆల్వేస్ లెస్ దెన్ Sn+1 ఫర్ ఆల్ n
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. థర్డ్ టర్మ్ నుంచి కదా తీసుకున్నాం. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈక్వల్ అయ్యాయి. థర్డ్ టర్మ్ నుంచి ఫస్ట్ ఈ టర్మ్ కూడా తక్కువ, మళ్ళీ ఈ టర్మ్ కూడా తక్కువ, మళ్ళీ లాస్ట్ టర్మ్ ఈ టర్మ్ కూడా తక్కువ. దేర్ఫోర్ Sn less than Sn+1 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని ఎందుకన్నాము? ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈక్వల్ కాబట్టి. థర్డ్ టర్మ్ నుంచి మనం తీసుకుని ఇలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. కాస్త ఇక్కడ n బదులు 1 రాసి మళ్ళీ చెక్ చేయండి. చెక్ చేస్తే మళ్ళీ లెస్ దెన్ కండిషన్ వస్తుంది. అంటే Sn ఫస్ట్ Sn కదా, రెండోది Sn+1. సో Sn less than Sn+1. దేర్ఫోర్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ రాసుకోండి. సో అర్థమైందమ్మా? దేర్ఫోర్ Sn less than Sn+1 వచ్చింది కాబట్టి ఇంక్రీజింగ్ సీక్వెన్స్. దేర్ఫోర్ కన్క్లూజన్ ఏం రాయొచ్చు అంటే, ఇది చాలా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. దేర్ఫోర్ కన్క్లూజన్ వచ్చిందమ్మా. దేర్ఫోర్ Sn less than Sn+1 ఫర్ ఆల్ n belongs to Z+. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ అందుకే ఈక్వల్ పెట్టాను. ఈక్వల్ పెడితే అర్థమైంది. n ఈక్వల్ టు 1కి ఈక్వల్, n ఈక్వల్ టు 2కి ఈక్వల్ అయ్యాయి రెండు కండిషన్లు. మీద వాడడానికి లెస్ దెన్ కండిషన్ వచ్చింది. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఇంక్రీజింగ్ సీక్వెన్స్ వస్తుంది. సో కన్వర్జెంట్ అవ్వాలంటే ఇంక్రీజింగ్ వస్తే బౌండెడ్ అబవ్ రావాలి, డిక్రీజింగ్ వస్తే బౌండెడ్ బిలో రావాలి, అప్పుడు కన్వర్జెంట్ అయినట్టు. సో బౌండెడ్ అబవ్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం Sn ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏమవుతుంది మనకి? సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది? 1+1/2 factorial into 1 minus 1/n plus 1/3 factorial into 1 minus 1/n into 1 minus 2/n అంతే కదా వచ్చింది. సో ఆన్ plus 1/n factorial into 1 minus 1/n into 1 minus 1/2/n so on into 1 minus n minus 1/n. ఇది కదా Sn వచ్చింది. మీరు చెక్ చేసుకోండి కావస్తే Sn ఇదే వచ్చిందా? అంటే ఇప్పుడు దీని వాల్యూ మనం ఏమైనా రాయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఏమైనా ప్రూవ్ చేయాలి? బౌండెడ్ అబవ్ అంటే Sn వాల్యూ లెస్ దెన్ సమ్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. Sn లెస్ దెన్ x అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. సో Sn లెస్ దెన్ ఏమైనా రాయొచ్చండి ఇక్కడ. Sn లెస్ దెన్ అంటే ఇక్కడ ఈ వాల్యూ ఇదేంటి? 1+1/2 factorial into 1 minus 1/n plus 1/3 factorial into 1 minus 1/n into 1 minus 2/n సో 1 వచ్చింది కాబట్టి, అంటే దీని వాల్యూ దేనికంటే తక్కువ ఉంటుందంటే 1+1/2 factorial ఇవన్నీ పక్కన పెట్టండి ప్లస్ 1/3 factorial ప్లస్ 1/4 factorial ప్లస్ 1 ప్లస్ 1/n factorial దీనికంటే తక్కువ ఉంటుంది. కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత. చూడండి, అంటే Sn వాల్యూ n బదులు 2 తీసుకున్నారనుకోండి, ఇంకో n బదులు 1 తీసుకుంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ నుంచి మనం తీసుకున్నప్పుడు మీరు n వాల్యూ ఏది తీసుకున్నది మీకు తెలుస్తుంది. అర్థమైందమ్మా? Sn లెస్ దెన్ Sn+1 ఓకేనా? కాస్త మీరు చెక్ చేయండి. n బదులు సపోజ్కి 1 తీసుకుందాం. ఇక్కడ n బదులు 1 రాయండి. ఇక్కడ n బదులు 1 రాస్తే ఈ 3 టర్మ్స్ తీసుకోవాలి. ఇక్కడ వరకు తీసుకోండి. n బదులు 1 రాస్తే అప్పుడు 1+1 ఎంత అయింది? 1+1 2 ప్లస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ 1 minus 1/1 అంటే 1 minus 1 0 అంటే ఈ టర్మ్ 0 అయిపోయి 2 మిగులుతుంది. అంటే ఈ Sn వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. పైన కింద చూడండి, n బదులు 1 తీసుకోండి. ఇక్కడ n లేనే లేదు కదా, సో ఇక్కడ దాకా తీసుకుందాం. 1+1+1/2 ఎంత? 1+1+1/2 ఎంత? 2+1/2 అంటే 2.5. చూసారా? 2 less than 2.5 సరిపోతుంది లేదా? సో మీరు ఇక్కడ దాకా తీసుకున్న n ఈక్వల్ టు 1 రాస్తే అది దీన్ని సరిపోతుంది. అర్థమైందా లేదా? సో లెస్ దెన్ కండిషన్ రాయొచ్చు.
అర్థమైందమ్మా? సో ఇలా రాసుకోవచ్చు. సో Sn less than 1 plus 1 plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus 1 plus 1 by n factorial. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి. ఇక్కడ దాకా విషయం ఏంటంటే ఇదంతా ఒకటే లెక్క, చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క, బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో సో Sn ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాము. సో Sn లెస్ దెన్ 1 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఎంత, ఇంకా 1 ఉంది కదా, 1 ప్లస్ 1 బై 1 ఇంటూ 2 ప్లస్ 1 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ సో 1 ప్లస్ 1 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్ n, అది కదా సరిపోయిందా? 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 2 1 ఇంటూ 2 1 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 సో ఆన్ 1 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్ n. సో నెక్స్ట్ స్టెప్లో Sn లెస్ దెన్ 1 ప్లస్ ఇక్కడ దాకా ఒకటి. ఇప్పుడు ఇది లెస్ దెన్ మళ్ళీ ఏం రాయొచ్చు అంటే ఆల్రెడీ లాస్ట్ సమ్లో చేసాం చూడండి, దీన్ని ఏం రాయొచ్చు 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 2 ఒకటే తీసుకోండి ప్లస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 2 క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 1 బై 2 పవర్ n. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసే చేసాం 2 పవర్ n మైనస్ 1. ఇప్పుడు ఇది వాల్యూ Sn లెస్ దెన్ 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ఇంటూ 2 ప్లస్ 1 బై 1 ఇంటూ 2 ఇంటూ 3. అచ్చగా మనం ఏం తీసుకోవాలంటే 2 తీసుకోవాలి, 2 స్క్వేర్ తీసుకోవాలి, 2 క్యూబ్ తీసుకోవాలి, దీనికంటే మళ్ళీ తక్కువ ఉంటుంది. ఇది లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం చేసాం చూడండి ఈ సమ్. నెక్స్ట్ స్టెప్లో ఇది జీపీలో ఉంది ఇప్పుడు. సో Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్, సో ఇక్కడ దాకా తీసుకోవాలి మనం, ఈ టర్మ్ జీపీలో ఉంది. సో జీపీలో ఉన్నప్పుడు సో ఏ వాల్యూ 1 ఇక్కడ కామన్ రేషియో 1/2. సో జీపీ ఫార్ములా ఏంటి, Sn ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది టర్మ్స్ a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r, అది తీసుకోవాలి ఇక్కడ. సో a ఇంటూ a అంటే ఎంత 1 ఇంటూ 1 మైనస్ r బై 1/2 1/2 పవర్ n బై 1 మైనస్ 1/2 అలాగే. సో Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏమొచ్చింది 1 ఇంటూ 1 1 మైనస్ 2 పవర్ n 2 మీదకి వస్తుంది, అవును కదా. 1 మైనస్ 1/2 అంటే 1/2, 2 మీదకి వస్తే ఏమనొచ్చు 2 ఇంటూ 1 మైనస్ 1/2 పవర్ n. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఏమనొచ్చు Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ 1 2 మైనస్ 2/2 పవర్ n. అర్థమైందా? 1 ప్లస్ 2 3 కదా. సో Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 మైనస్ 2/2 పవర్ n. 3 మైనస్ వచ్చింది అంటే లెస్ దెన్ 3. 3లో సమ్ తీసేస్తాం నెంబర్ కాబట్టి లెస్ దెన్ 3. దేర్ఫోర్ ఏమొచ్చింది ఆన్సర్, దేర్ఫోర్ Sn లెస్ దెన్ 3 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. సో Sn వాల్యూ లెస్ దెన్ x వచ్చింది, దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ bounded above. So increasing and bounded above, therefore sequence Sn is convergent, hence proved. అంతే. ఈ సమ్ మీరు 2-3 సార్లు వినండి, అర్థం కాకపోతే ఓసారి రాసుకోండి, రెండోసారి మళ్ళీ వినండి, అప్పుడు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఒకసారి ఇది 8 మార్క్స్కి ఇచ్చి 2 మార్క్స్ డెఫినేషన్ అడుగుతారు అలా. ఓకే, నెక్స్ట్ సమ్ రాయండి. Prove that, next example, prove that Sn is equals to 2 minus 1 by 2 power n minus 1 is convergent. Convergent అని prove చేయాలి.
చూడండి ఎస్ఎన్ ఈక్వల్ 2 మైనస్ 1/2 పవర్ అండి. ఇంపార్టెంట్ 5 మార్క్స్ ఇది జస్ట్ చిన్న లెక్క ఇది. సో గివెన్ ఏమి ఇచ్చారమ్మా, గివెన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1/2 పవర్ n మైనస్ 1. ఇప్పుడు Sn+1 ఫైండ్ చేయాలి, కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సో Sn+1 ఫైండ్ చేసి n బదులు n+1 రాయండి. అంటే ఏమొస్తుంది, 2 మైనస్ 1/2 పవర్ n బదులు n+1 రాయండి. +1 -1 క్యాన్సిల్ చేస్తే n, అంతే కదా. n బదులు n+1 రాయండి, n+1 -1 +1 -1 క్యాన్సిల్ అయిపోయి 2 పవర్ n. ఓకేనా. సో మనం ఇక్కడ చూడండి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి, లేదా డిక్రీజింగ్ సీక్వెన్స్ ఉందో చెక్ చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే 2 పవర్ n 2 పవర్ n -1 ఉన్నాయి. సో వీ నో దట్, చూడండి వీ నో దట్ 2 పవర్ n -1 వాల్యూ ఎప్పుడూ కూడా 2 పవర్ n కంటే తక్కువే ఉంటుంది ఫర్ ఆల్ n. చెక్ చేసుకోవచ్చు కావస్తే మీరు. n బదులు 1 రాయండి, 2 పవర్ 1 -1 లెస్ దెన్ 2 పవర్ 1, 2 పవర్ 1 -1 2 పవర్ 0 1 లెస్ దెన్ 2. సరిపోయింది లేదా, సరిపోయింది. సో నెక్స్ట్ n బదులు 2 రాయండి, n బదులు 2 రాస్తే 2 పవర్ 2 -1 అంటే 2 లెస్ దెన్ 2 స్క్వేర్ అంటే 4, 2 లెస్ దెన్ 4. n బదులు 3 రాయండి, 2 పవర్ 3 -1 2 స్క్వేర్ లెస్ దెన్ 2 క్యూబ్. అలా అర్థమైందా, ఇది రాయాలి. సో 2 పవర్ n -1 వాల్యూ ఎప్పుడు కూడా 2 పవర్ n కంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు 1/, ఉంది కదా, సో 1/, రాయండి. సో 1/2 పవర్ n -1 వాల్యూ ఇక్కడ ఈక్వల్ మారిపోతుంది, గ్రేటర్ దెన్ 1/2 పవర్ n. అర్థమైందమ్మా. సో 2 పవర్ n -1 వాల్యూ ఎప్పుడు కూడా 2 పవర్ n కంటే తక్కువ. సో 1/, రాసినప్పుడు గ్రేటర్ దెన్ రిలేషన్ వస్తుంది. సో 1/2 పవర్ n -1 గ్రేటర్ దెన్ 1/2 పవర్ n. రెండిట్లో 2 మైనస్ చేద్దాం, 2 మైనస్ 1/2 పవర్ n -1. 2 మైనస్ చేసాం ఇక్కడ మైనస్ చేసినప్పుడు మళ్ళీ ఇన్ఈక్వాలిటీ మార్చేయాలి, ప్లస్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మార్చకూడదు, అలా ఉంచేయాలి. మైనస్ చేస్తాం, సో 2 మైనస్ 1/2 పవర్ n. చూడండి ఇక్కడ క్రాస్ చెక్ చేయండి, n బదులు 2 రాయండి, 2 రాసి చెక్ చేయండి. 2 మైనస్ 1/2 పవర్ 2 మైనస్ 1 1/2, అంతే కదా. 1/2 లెస్ దెన్ 2 మైనస్ 1/4. సో 2 మైనస్ 1/2 అంటే ఎంత, 2 మైనస్ 1/2 2 మైనస్ 0.5 అంటే ఎంత వస్తుంది, 3/2 లెస్ దెన్ 7/2. కరెక్ట్గా వచ్చిందా, ఎలా ఉంటుంది. త్రీ బై టూ అంటే ఎంత, 2 3 1.5 లెస్ దెన్ 7/2 అంటే ఎంత, 3.5. వచ్చిందా లేదా, 1.5 లెస్ దెన్ 3.5. సరిపోయిందా. అలా మీరు n బదులు ఏ వాల్యూ తీసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ 1/2 పవర్ n -1 గ్రేటర్ దెన్ 1/2 పవర్ మనం 2 మైనస్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మళ్ళీ మారిపోతుంది. సో 2 మైనస్ 1/2 పవర్ n -1 కదా, ఇట్స్ Sn. సో Sn లెస్ దెన్ 2 minus 1/2 power n, Sn plus 1 for all n. Therefore, sequence Sn is increasing sequence. Sequence Sn is increasing sequence. అలాగన్నమాట. సో ఇంక్రీజింగ్ వచ్చింది రాసుకోండి అంతే. ఇప్పుడు బౌండరీ అబౌవ్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో సో నెక్స్ట్ బౌండరీ అమౌంట్ ప్రూవ్ చేయాలి. ఇంక్రీజింగ్ వచ్చింది కాబట్టి సో Sn ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1/2 పవర్ n మైనస్ 1. 2లోంచి 1 తీసేస్తున్నాం, ఇక్కడ 2లోంచి సమ్ నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 2 సిన్స్ 1/2 పవర్ n మైనస్ 1 ఆల్వేస్ పాజిటివ్. ఈ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. మీరు n బదులు ఏ వాల్యూ తీసుకున్నా పాజిటివ్ వాల్యూ, ఈ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్.
ఓ 2లోంచి ఓ పాజిటివ్ నెంబర్ తీసేయండి, ఎప్పుడు కూడా 2 కంటే తక్కువ ఉంటుంది. దేర్ఫోర్ Sn less than 2. సో Sn less than 2 వచ్చింది కాబట్టి ఫర్ ఆల్ n. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? Sn is increasing, sorry, bounded above. Therefore చూడండి, sequence Sn increasing, bounded above. Therefore sequence Sn is convergent. Hence proved. Alright. సో అర్థమైందా? సో నోట్ నెక్స్ట్ మీరు Sn is equals to 1 plus 1 by n whole to the power of n చేసాం ఇప్పుడు మనం. చేసామా? సో దీని లిమిట్ ఫైండ్ చేసాం అనుకోండి. లిమిట్ 1 plus 1 by n whole to the power of n వాల్యూ e అవుతుంది. ఈ ఫార్ములా అన్నమాట. ఎందుకంటే Sn వాల్యూ ఏమొచ్చింది మనకి ఆన్సర్ ఇలా చేస్తే లెస్ దెన్ 3 వచ్చింది. Sn వాల్యూ ఎంత వచ్చింది? లెస్ దెన్ 3 వచ్చింది. ఓకేనమ్మా? n బదులు 1 రాయండి. n బదులు 1 రాస్తే ఏమొస్తుంది? 1 ప్లస్ 1 బై 1 అంటే 2. 1 ప్లస్ 1 హోల్ పవర్ 1 అంటే 2. అంటే Sn యొక్క లీస్ట్ వాల్యూ 2. అంటే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దెన్ 3 వచ్చింది. అంటే ఇది బౌండెడ్ అబౌవ్ Sn లెస్ దెన్ x వచ్చింది కాబట్టి. అర్థమైందమ్మా? సో ఇక్కడ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దెన్ 3. ఓకేనా? సో ఇక్కడ n బదులు 1 రాస్తే S1 వాల్యూ 2 వచ్చింది. అంటే Sn యొక్క లీస్ట్ వాల్యూ 2. అంటే Sn వాల్యూ ఎప్పుడు కూడా 2కి 3కి మధ్య ఉంది. 2కి 3కి మధ్య ఉంటే ఆ వాల్యూని ఈతో డినోట్ చేస్తాం. అంటే దీని యొక్క లిమిట్ ఈ అవుతుంది. అర్థమైందా? సో అందువల్ల లిమిట్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n ఈక్వల్ టు ఈ. సిన్స్ ఇక్కడ ఇంకా రాయండి. సిన్స్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దెన్ 3. రాస్తాం. సో ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ అవుతుందంటే 5 మార్క్స్ అడుగుతారు. ప్రూవ్ దట్ సమయలేస్తే రాయండి. ప్రూవ్ దట్ ఎగ్జాంపుల్ ప్రూవ్ దట్ లిమిట్ 1 ప్లస్ 2 బై n హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్. 1 ప్లస్ 2 బై n హోల్ పవర్ n ఈక్వల్ టు ఈ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ ముందు మనం ఫార్ములా రాద్దాము. వీ నో దట్ లిమిట్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n వాల్యూ ఆల్వేస్ ఈ. ఇది కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో దీన్ని తెప్పించి ఆన్సర్ ఈ స్క్వేర్ రావాలి. ఎలా వస్తుంది చూడండి. సో లిమిట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. లిమిట్ 1 ప్లస్ 2 బై n హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉందా? లేదు. ఎందుకంటే 1 ప్లస్ 2 ఎక్స్ట్రా ఉంది. ఈ 2 కింద తీసుకొచ్చింది. తీసుకొస్తే ఏమొస్తుంది? లిమిట్
ఏమని రాయొచ్చు 1 ప్లస్ 2 కింద తీసుకొచ్చేద్దాం 1/n/2 అని రాయొచ్చు కదా హోల్ పవర్ n. ఇక్కడ దాకా అర్థమైందమ్మా. సో మనం ఏం చేసాం ఈ 2 కింద తీసుకొస్తాం. నెక్స్ట్ స్టెప్లో లిమిట్ 1 ప్లస్ 1/n/2 హోల్ పవర్ n కదా. n మనం ఏం రాద్దామంటే n/2 అని రాద్దాం. వాల్యూ మారకూడదు కాబట్టి మళ్ళీ హోల్ స్క్వేర్ రాద్దాం. అర్థమైందమ్మా. సో చూడండి లిమిట్ 1 ప్లస్ 1/n/2 n/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ స్క్వేర్ పోతే పవర్ n మిగులుతుంది. అర్థమైందమ్మా. సో 1/n/2 హోల్ పవర్ n/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఇక్కడ చూడండి లిమిట్ 1 ప్లస్ ఇక్కడ 1/n ఈక్వల్గా ఉంటే ఈయనే దా వాల్యూ. ఇక్కడ n ఉంది n ఉంది n/2 ఉంది n/2 ఉంది. సో దీని వాల్యూ ఈ పవర్ పవర్ ఉంది స్క్వేర్ ఫోర్ ఈ స్క్వేర్. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి దాని వాల్యూ ఈ. దాని వాల్యూ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి ఇప్పుడు కూడా 2కి 3కి మధ్యన ఉంటుంది. సో 2కి 3కి మధ్యన ఉన్న వాల్యూని ఈ అంటాం. అర్థమైందా. సో ఈ వాల్యూ ఆల్వేస్ రైస్ బిట్వీన్ 2 and 3. కాల్సి మీరు కాలిక్యులేటర్ కొట్టచ్చు. కాలిక్యులేటర్లో ఈ వాల్యూ మీరు కాలిక్యులేటర్ కనుక మీరు ఈ వాల్యూ కొడితే 2కి 3కి మధ్యన వస్తుంది. సో ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది దీని వాల్యూ ఈ పవర్ 2 ఉంది కాబట్టి ఈ స్క్వేర్. హెన్స్ 2 దట్ ఈక్వల్ టు RHS. అంతే 5 మార్క్స్ అన్న రాస్తాం. అర్థమే కదా ఇవాళ చెప్పిన క్లాసు. ఫస్ట్ సమ్ లిమిట్ 1 ప్లస్ 1/n హోల్ పవర్ n సమ్ బాగా ప్రాక్టీస్ అయ్యింది. అది ఎక్కువసార్లు రిపీట్ అయిన ప్రశ్న. ఓకేనా. దీంట్లో ఈ థీరము మోనోటోనిక్ కన్వర్జన్ థీరం ఒకటి ఈ సమ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి లేదంటే మర్చిపోతారు. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.